గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికే చెల్లిస్తారు. ఆ తరువాత అమ్మవార్ల సన్నిధికి చేరుకొని సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. దశాబ్దాల కాలం నుంచి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉన్నదని, అసమాన ధైర్య, శౌర్య, పరాక్రమాలతో శత్రువులతో యుద్ధం చేసిన గొప్ప యుద్ధ వీర వనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కిందని చెప్తారు. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులయ్యారని, అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క సారమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో నాటుకుపోవడంతో ములుగు సమీపాన గల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గట్టమ్మ దేవాలయంపై చిన్న చూపు చూస్తోందని ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి అడవి మార్గాల్లో, జంగాలపల్లి ఆవల, ములుగు ప్రేమనగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క సారమ్మ దేవతల అనుబంధ దేవతగా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అంత అడిగి ఉండేది అప్పుడు, ఇప్పుడు అంత బాగుంది. కాకపోతే వచ్చే ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఈమె అనుగ్రహం పొంది మొక్కుకొని పోవాలి. పోయిన వాళ్ళకి అంత సుఖ సంతోషాలకు సురక్షితంగా ఉంటారని ఎవరి భక్తుల వాళ్ళది అనుగ్రహం పొంది వాళ్ళ నమ్మకం, గట్టమ్మ తల్లి నమ్మకం వల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ మొక్కి సమ్మక్క జాతరకు బయలుదేరుతారు. ఇక్కడ భక్తులు ఎందుకు ఆగుతారంటే ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని పోతే వాళ్ళకి దర్శనం, ప్రయాణం, వాళ్ళ సుఖ సంతోషాల ఆరోగ్యాలు మంచుకుంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో ముందుగా మేడారం జాతరకు వెళ్లే భక్తులతో ములుగులోని గట్టమ్మ దేవాలయం కిటకిటలాడుతోంది. గట్టమ్మ దేవాలయం దగ్గర అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమ్మక్క సారలమ్మ గట్టమ్మ దేవాలయం ఉన్న ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లా చేయాలని ఇక్కడి స్థానికులు కోరుకుంటున్నారు. Thank you.